అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు. అంతేకాదు మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన విద్వాంసులు. వారెవరో కాదు, డాక్టర్ క్రూవి పార్థసారథి గారు. వారి దీక్షానామం శ్రీ పరమానందనాథ. వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, యోని పూజ అనేది అసలు ఉంటుందా గురుగారు? ఏమిటి యోని పూజ మీద ఎందుకు మళ్ళీ నీ దృష్టి ఎంత? లేదు, చాలా సార్లు కూడా ఇన్‌స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్‌లో చూస్తా ఉంటే దీని గురించి కొత్తగా చాలా రీల్స్, కొంతమంది వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ఇదేంటి? ఇది ఎందుకుంది? ఎలా వచ్చింది? ఇలాంటి కొన్ని సందేహాలు. అమ్మవారి యొక్క పూజలో హ్మ్. సమయాచారము, కౌళాచారము అని 2 రకాల ఆచారాలుంటాయి. హుహు. సమయాచారం అంటే మోక్షానికి సంబంధించినటువంటి ఆచారం. మోక్ష మార్గం వైపు మళ్ళీ ఆచారం. ఓకే. కౌళాచారము అంటే ఐహికమైనటువంటి కోరికలు. హుహు. దీన్ని కౌళము అని అంటాం. హుహు. ఈ ఐహికమైనటువంటి కోరికలు, ఈ ఐహిక సాధన వీటి మీద నడిచే ఆచారాన్ని కౌళాచారము అని అంటాం. హుహు. ఇప్పుడు సమయాచారము ఇదంతా మోక్షానికి సంబంధించినటువంటిది కదా. హ్మ్. దాంట్లో ఈ రకమైన ఈ పూజలు కానీ ఈ పాడు కానీ ఇట్లాంటివి ఉండవు. హుహు. ఏం ఉండవు అసలు. ఓకే. కౌళాచారము దీనికి సంబంధించినటువంటివి, మన లోకానికి సంబంధించినటువంటివి. హుహు. అంటే మనకి ధనధాన్యాలు, భోగభాగ్యాలు, ఉద్యోగాలు, చదువులు లేదా ప్రమోషన్లు ఇవన్నీ హ్మ్. లౌకికమైనటువంటివి. హుహు. వీటికి సంబంధించినటువంటి ఆచారం. ఇందులో ఈ యోని పూజ అనేది ఉంటుంది. హుహు. అందులో ఉండదు. హుహు. సామాన్యంగా అందరూ ఏమనుకుంటారంటే శ్రీ విద్య అంటే మనం యోని పూజలు చేస్తారండి, ఏం పని పడలేదా ఏంటి యోని పూజలు చేయడానికి, హుహు. మా ఇంకేం దొరకలా, అట్లా చేయరు. హుహు. సమయాచారులు ఎప్పుడూ చేయరు, కౌళాచారంలో జరుగుతాయి. ఇప్పుడు ఇవాళ రోజున ఏమవుతుందంటే ఈ యోని పూజ కనుక చేసినట్లయితే వాళ్ళకి ఏదో కలిసి వస్తుంది అనేది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు వాళ్ళు. హ్మ్. ఎవరు క్రియేట్ చేశారు అది కూడా మనం ఖచ్చితంగా ఫలానా వాళ్ళు అని చెప్పలేము, కానీ వాళ్ళు మాత్రం క్రియేట్ చేశారు. హ్మ్. దాని వెనకాల పడి పరిగెడుతూ ఉన్న వాళ్ళు ఇవాళ చాలామంది ఉన్నారు. హైదరాబాద్ నుంచే నాకు ఒక ఆవిడ ఎవరో, ఒక అమ్మాయి అంటే మరి ఆవిడ వయస్సు ఎంత ఉన్నదో కూడా నాకు తెలీదు, ఆవిడ నాకు ఫోన్ చేసింది. యోని పూజ చేస్తారా హుహు. అని అడిగింది. నాకేం అర్థం కాలేదు ఒక్క నిమిషం. అమ్మా నీకేం కావాలి? యోని పూజ అంటే నువ్వు చేస్తావా లేకపోతే నువ్వు చేయించుకుంటావా? హుహు. అసలు నీకేం కావాలి ముందు అంటే అది కాదండి అని. ఏది కాదు, నీకేం కావాలో చెప్పు, నాకు క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి నేను చెప్తాను నీకేం కావాలో. నేను చేయకపోతే చేసేవాడు ఎవడన్నా ఉంటే నాకు తెలిసినవాడు చెప్తాను నీకు, హ్మ్. చెప్పు అన్నాను. ఫోన్ పెట్టేసి. హుహు. అంటే ఆవిడకి అసలు యోని పూజ అంటే ఏంటో తెలియదు. అలాగే ఈ మధ్యన కొంతమంది పర్టికులర్ గురువులు అని చెప్పుకుంటూ వాళ్ళు ఈ పూజలు చేస్తున్నారు. హుహు. శ్రీచక్రాన్ని గీస్తాము అని నేల మీద శ్రీచక్రాన్ని గీసి అందులో ఈ స్త్రీలని దిగంబరులుగా కూడా కూర్చోబెట్టి వాళ్ళని పూజ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఒక ఆవిడ ఎవరో నాకు ఫోన్ చేసినప్పుడు అడిగారు, ఇట్లా నన్ను కూర్చోమన్నారు గురువు గారు అన్నాడు. కూర్చున్నావా అన్నాను. హుహు. లేదండి, నేను ఇంకా అక్కడి దాకా వెళ్ళలేదు, నేనే చెప్పావా ఈ మాట అన్నాను. హ్మ్. చెప్పలేదు అని. ఒకవేళ కనుక చెబితే బడితే తీసుకొని బాగుతాడు నిన్ను, హ్మ్. సామాన్యంగా కాదు, కొంపల గంటలో పారేస్తాడు. హ్మ్. ఇలాంటి పిచ్చి వేషాలు ఇంకెప్పుడు వేయక. హ్మ్. అంటే ఇంత హేయము నీతి బాహ్యము అయినటువంటి పనులు ఇవన్నీ కూడా. హుహు. మరి వాళ్ళు చేస్తున్నారు కదా అని మనమేం చెప్పలేం కదా. హుహు. వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మనమేం చెప్పలేం. కానీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటిది ఏమంటే యోని పూజ కనుక చేసినట్లయితే అతీతమైనటువంటి శక్తులు వస్తాయి అని చెప్తున్నారు. హుహు. ఏమిటయ్యా అతీతమైన శక్తులు ఏమొస్తాయి? హ్మ్. గాల్లో ఎగిరిపోతాడా హ్మ్. లేదా నీళ్ళ మీద నడుస్తాడా? ఏమొస్తాయి అతీతమైనటువంటి శక్తులు? హ్మ్. ఆ వచ్చినటువంటి వాళ్ళని ఎవరినన్నా మాకు చూపించండి, హ్మ్. ఫలానా వ్యక్తికి ఈ శక్తులు వచ్చాయి అని మాకు చూపించండి, మేము కూడా ఇదిగోనండి ఫలానా పని చేస్తే వచ్చాయి శక్తులు అని మేము కూడా చెప్తాం కావాలంటే. హ్మ్. ఇదంతా కూడా ఏమీ లేదు, మనుషుల యొక్క వీక్నెస్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఓకే. ఎక్కడా కూడా హ్మ్. మీరు ఇక్కడ యోని పూజలు చేస్తారట కదా అని అడిగితే హ్మ్. వీళ్ళు ఎక్కడైతే చేస్తారు అని చెప్పుకుంటున్నారో అక్కడ ఎవరు చేయరు.
వీళ్ళు ఎక్కువగా మనకి ఈ పూజలన్నీ కామాఖ్యలో చేస్తారండి అని చెప్తారు. ఉమ్, వెళ్ళి అడగండి కామాఖ్యలో. ఉమ్, అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఉమ్, వాళ్ళు 250 మందో 300 మందో ఉన్నారు అక్కడ అర్చకులు కామాఖ్యలో. ఉమ్, వాళ్ళు మిమ్మల్ని కామాఖ్య దాటి పరిగెత్తేదాకా తంతారు పట్టుకొని. ఉమ్. అక్కడ అటువంటి పనులు ఏవి చేయరు. ఓకే, ఓకే. మరి అక్కడ చేస్తారు అని వీళ్ళు ఒక ప్రాపగండా మాత్రం చేస్తూ ఉంటారు. అయితే అక్కడ జరగవా? జరుగుతాయి. ఎవరికి తెలియకుండా రహస్యంగా ఏవో కొన్ని ప్రదేశాలు ఎన్నుకుని ఆ ఉమ్, ప్రదేశాల్లో ఎవరినైనా కూర్చోబెట్టి అక్కడే చేస్తూ ఉంటారు ఈ యోని పూజలు. ఉమ్, మరి ఈ యోని పూజ చేయించుకునే వాళ్ళు ఎవరుంటారు? ఎవరికి చేస్తారు? ఉమ్, ఎవరికి చేస్తారు అంటే ఈ చేయించుకునే స్త్రీలు కొంతమంది ఉన్నారు. ఉమ్, ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా కొంత డబ్బులు ఇస్తారు. అదే వాళ్ళ వృత్తిహీనం. ఉమ్, వాళ్ళు 25,000 దగ్గర నుంచి మన యొక్క ఉత్సాహాన్ని బట్టి మనం చేయాలి చేయాలి అనుకుంటే మన దగ్గర 50,000 అడుగుతారు, ₹1,00,000 అడుగుతారు. ఉమ్, వాళ్ళు అవి తీసుకుని వాళ్ళు ఆ పూజ అనేది వాళ్ళు చేయించుకోవడానికి వాళ్ళు సిద్ధపడి కూర్చుంటారు. ఉమ్, ఇవి అర్ధరాత్రి 12 గంటలు మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నిశరాత్రి జరుగుతాయి ఈ రకమైనటువంటి పూజలు. ఉమ్, ఆ స్త్రీ ఎవరో వస్తుంది, దాన్ని కూర్చోబెడతారు. గుట్టు చప్పుడు కాకుండా ఏమాత్రము శబ్దము అనేది ఉండదు అసలు. ఉమ్, ఎవరు మాట్లాడే పని ఉండదు. అంతా వచ్చిన వాళ్ళు అక్కడ అలా నుంచుంటారు అంతే. ఆ పూజ చేసేవాళ్ళు చేసేస్తారు. చేసేసిన తర్వాత అమ్మాయికి ఇవ్వాల్సిన డబ్బులు ముందే ఇచ్చేస్తారు. లేకపోతే అమ్మాయి లోపల కాలు పెట్టదు. ఉమ్, అమ్మాయికి ఇవ్వాల్సినవి ఇంకేమన్నా కొరవ ఉంటే ఇచ్చేస్తారు. నమస్కారం పెట్టి అమ్మాయి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఎవరి దవన వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు జరిగింది అనే విషయం కూడా పక్క రూమ్లో వాడికి కూడా తెలియదు. అసలు ఎందుకు గురువు గారు రామచంద్రానికి చేయడం ఏమొస్తది అని ఆశతో చేస్తారు? నేను చెప్పాను కదా ఇందాక, అలాగనే చేసినట్లయితే ఏదో కొన్ని అతీతమైనటువంటి శక్తులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రపగండ బాగా చేశారు. ఉమ్, ఇది వామాచారంలో ఉన్నది అంటారు. వామాచారంలో లేదు. ఉమ్, ఇప్పుడు కామాఖ్య పీఠం, కామాఖ్య దేవాలయం, ఉమ్, కామాఖ్య దేవాలయమే ఆ పీఠం అంతా కూడా వామాచార పీఠం అది. ఉమ్, మరి అక్కడ వాళ్ళు ఎవరు చేయరు, ఉమ్, వేణు ప్రజలు చేయరు. ఉమ్, కాబట్టి వామాచారంలో లేదు అది. మరి ఎవరు చేస్తారు అంటే తాంత్రికులు చేస్తారు. ఉమ్, తాంత్రికులు మాత్రమే చేస్తారు. మరి వాళ్ళు ఏమి ఆశించేస్తున్నారు అంటే చేసేవాడి డబ్బులు వస్తున్నాయి ముందు. ఉమ్, ఏం ఆశించేమిటి? వాడి డబ్బులు కావాలి. మరి అవును. డబ్బులు బాగా వస్తున్నాయి కదా. ఉమ్, ఒక రోజులో కూర్చుంటే ఆవిడకి 25,000 50,000 డబ్బులు వచ్చాయంటే రోజుకి మాట్లాడేంటి? అవును. 10,000 వస్తే మొత్తం నష్టం ఏంటి? అలా ఆ పూజలు వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళు బట్టలు పెడతారు, మిగిలినటువంటివన్నీ చేస్తారు. ఈ డబ్బులు ఓ 10,000 ఓ ₹25,000 డబ్బులు ఇస్తారు. మరి ఇన్ని జరుగుతున్నాయి కదా. ఉమ్, కాబట్టి వాళ్ళకి ఆ ఆ దైనందిన జీవితం అనేది అలా నడిచిపోతుంది. అంటే మనిషి యొక్క వీక్‌నెస్‌ని ఎన్‌కేజ్ చేసుకుంటున్నారు. కొంతమంది పర్టిక్యులర్‌గా మేం చేయిస్తున్నాము, మాతో రండి మేము చేయిస్తున్నాము అని వీళ్ళు ఈ ప్రాపగండా చేసి చేస్తారు. యోని పూజే కాదు ఇక్కడ. లింగ పూజలు కూడా చేస్తారు. అంటే స్త్రీలకే కాదు పురుషులకు కూడా చేస్తారు ఈ పూజలు. ఉమ్, అయితే ఇవి తక్కువ. లింగ పూజలు చేయటం అనేది తక్కువ. మరి మేము ఇట్లా చేస్తున్నాము. ఒక ఆవిడ ఎవరో ఫోన్ చేశారు నాకు. మేము ఇలా చేస్తున్నామండి, మాకు శక్తులు వస్తాయా? వస్తాయనే కదా మీ గురువుగారు చెప్పారు. ఉమ్, మరి ఇంక మళ్ళీ మమ్మల్ని అడుగుతారు ఎందుకు? ఉమ్, ఆయన చెప్పారు కదా, చేయండి. నేను రావు అని చెప్తే మీరు ఏమన్నా నమ్ముతారా? ఉమ్, అంతే. చేయండి. ఆయన చెప్పారు. మరి ఇది వాళ్ళని మోసం చేయటం కాదా? మనం ఏం చేద్దాం? మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటాడు. అంతే. కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రత్యేకంగా వీళ్ళు అక్కడికి పోయి ఇది ఆ కామాఖ్యకి పోయి ఆ బ్రహ్మపుత్ర నది ప్రాంతంలో అక్కడేవో కొన్ని షెల్టర్స్ ఏవో కట్టి ఉంటాయి. అక్కడ వీళ్ళు ఈ పూజలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఉమ్, శివాల మీద కూర్చొని ఉపాసన చేయటం ఇటువంటివన్నీ కూడా అక్కడ చేస్తారు. ఉమ్, అంత తాంత్రికం అది. ఉమ్, అంతేగాని సభ్య సమాజంలో ఇక్కడ జరగటం అనేది సామాన్యంగా ఉండదు. ఓకే. కానీ ఈ మధ్యన విన్నాను నేను, ఎవరో ఒక మహానుభావుడు, ఒక గురువు గారు హైదరాబాద్లో కూడా అలాంటి పూజ చేశాడు అని, ఒకళ్ళకెవరికో ఒకటి చేశాడు అని, ఇంకొకళ్ళకి వచ్చేటప్పటికి ఆ పూజ అసలు దీంట్లో కొంతమంది స్త్రీలే వచ్చి మాకు ఆ పూజ చేయండి, యోని పూజ మాకు చేయండి అని ₹1,00,000 డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు అని కూడా విన్నాను నేను. ₹15,00,000 ఇచ్చారు అని విన్నాను ఏదో ఒక కేసులో. ఉమ్, విన్నాను, ఎంతవరకు నిజమో మనకేం తెలియదు.
మరి అది చేసేవాడికి ఆయనకి బాగానే డబ్బులు వస్తున్నాయిగా, ఉమ్, మరి ఈవిడికేమో వచ్చిందో నాకు తెలీదు. సో డబ్బులు తీసుకునేవాడి డబ్బులు బాగానే వస్తున్నాయి. ఆ తర్వాత తీరా వచ్చేప్పుడు ఒక కేసులో ఆ టైం వచ్చేప్పటికి నన్ను ఇలా చేస్తావా అని చెప్పేసి ఆ కూర్చునేవాడే అడ్డం తిరిగింది అని, దాంతో అక్కడంతా గోలైపోయిందని, అప్పుడు ఆ గురువు పరాభవం పొంది అక్కడి నుంచి హైదరాబాద్ రావటం మానేశాడు అని ఇట్లా ఏవో చెప్పుకున్నారు అప్పట్లో. ఉమ్, మరి ఎంతవరకు నిజమనే మనకి తెలియవు కదా ఇవన్నీ. మరి వాళ్ళు అలా చేస్తున్నారంటే చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇవి బాగా ప్రాపగండా అందుకుంది. ఉమ్, చాలా ఓకే. గొప్ప ప్రాపగండా అందుకుంది. ఉమ్, ఇది కామాఖ్యలోకి వెళ్ళి అక్కడ పంచబలులు సమర్పణ చేయటము, ఉమ్, అలా పంచబలులు కనుక ఇచ్చినట్టయితే మీకు అన్ని కోరికలు తీరుతాయండి. నేను మొన్నెప్పుడో వెళ్ళాను, మన ఎలక్షన్ రాకముందు కామాఖ్యకి వెళ్ళాను. ఉమ్, అప్పుడు మన వాళ్ళే బోల్డు మంది కనిపించారు. ఏమిటంటే వీళ్ళంతా ఎమ్మెల్యే టికెట్ల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కొంతమంది, గెలవాలి అని వచ్చిన వాళ్ళు కొంతమంది. ఉమ్, ఏమిటంటే ఆ పంచబలులు అక్కడ సమర్పణ చేసినట్టయితే వీళ్ళు గెలుస్తారు అని. పంచబలులు ఇచ్చినంత మాత్రం చేత మీరు ఎలక్షన్లో గెలుస్తారా? ఎంతమంది గెలిచారో ఒకసారి తీసి చూడండి. ఎంతమంది మీరు అక్కడ భరించారు, నుంచిన వాళ్ళు ఎంతమంది గెలిచారు? అలా ఏం ఉండదు. ఉమ్, అట్లాంటిదే ఈ యోని పూజలు కూడా. ఓకే. ఓకే. అయితే ఈ బలులోనే మన కళ్ళెదురకుండానే ఇస్తారు అక్కడ. ఆ ఉమ్, దున్నపోతలో నుంచోబెట్టి దాని మీద ఓ దెబ్బతో దాని మెడకు వస్తే నరికేస్తారు. అది మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇవి మనం చూడటానికి ఉండదు. ఉమ్, చూసిన వాళ్ళు చెప్పారు నాకు, మేము చూసామండి, మేము కూడా వెళ్ళాము, కాబట్టి ఇవ్వటం అనేది కరెక్టే, ఉమ్. అంతవరకు చెప్పచ్చు. మరి మిగిలినటువంటి విషయాలు మనం చెప్పడానికి మన పరిధిలో లేనటువంటివి అవి. అంటే గురుగారు ఇందాక మనం మాట్లాడేటప్పుడు దీన్ని తాంత్రిక విద్య అని అన్నారు కదా ఉమ్, గురుగారు. ఉమ్, మనం మామూలుగా తాంత్రిక విద్యలు వినేటప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్ అని ఉమ్. కొన్ని ఇవి కూడా వింటూ ఉంటాం కదా భయపడేటివి. వింటాం. సో అది ఇది మనం ఒకటే అనుకోవచ్చా గురుగారు? ఇది కూడా ఆ అది కేటగిరీ ఇది కిందకే ఒకటి వస్తుందా? కాదు. ఇది కూడా అలాంటివే ఇవి కూడా. ఉమ్, ఉమ్. అంతేగాని అది ఇది ఒకటి ఎట్లా అవుతుంది? కానీ ఆ కేటగిరీ కిందకే వస్తది. ఆ కేటగిరీ అంటే రకరకాలు కదా. ఉమ్, ఇప్పుడు శక్తి అనేది తాంత్రిక విద్యల్లో బ్లాక్ మ్యాజిక్ అంటే ఇది వేరు. ఉమ్, అంటే మన శక్తిని ఎవరి మీదైనా ప్రయోగం చేయటం, ఓకే. ఇది వేరు. ఆ, ఈ ప్రయోగం చేయటం దీన్ని నమ్మచ్చా? ఉమ్, అసలు ఇవాటి కాలంలో కూడా అవి ఉన్నాయా? ఉమ్. ఈ చేతబడులు అవి ఉన్నాయా? చేతబడి చిన్నంగా ఏదో చెప్తారు కదా ఇవన్నీ చాలా అనేక మందికి పేర్లు. సందేహం గురుగారు. ఇవన్నీ ఉన్నాయా, ఉమ్, మేము నమ్మం, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చాలా మాటలు చెప్తూ ఉంటారు. ఉమ్, ఇవన్నీ మీ తెలివితేటలు ప్రదర్శించడానికే తప్పించి అంతకన్నా ఏం కాదు. ఇక్కడ ఒక్కటే లెక్క, శక్తి అనేది ఉందా లేదా? ఉమ్, ఒక్కటే మాటే సమాధానం చెప్పండి. ఉమ్, అతీతమైనటువంటి శక్తి అనేది ఉన్నదా లేదా? ఉమ్. కరెంట్ ఉందా లేదా? ఉంది. ఉందా? ఉమ్, కరెంట్ ఎట్లయినా వాడుకోవచ్చుగా. అవును. ఉండటం అంటూ జరిగితే నువ్వు ఎలా అయినా వాడుకోవచ్చు. పాజిటివ్ గా వాడుకోవచ్చు, నెగిటివ్ గా ఆ, వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు శక్తి కూడా ఉమ్, ఉన్నది అనే మాట మీరు ఒప్పుకుంటే ఉమ్. దాన్ని పాజిటివ్గా వాడచ్చు, నెగిటివ్గాను వాడచ్చు. అవును, అవును. శక్తిని ఆవాహన చేసాం, ఉమ్, మరి ఆవాహన చేసినప్పుడు పోయి వాడిని చంపినంటే చంపొస్తుందిగా. అంతేగా. ఉమ్, నన్ను రక్షించు అంటే వాడి నుంచి నన్ను రక్షిస్తుందిగా. ఉమ్, శక్తి అయినప్పుడు అదే కదా. ఉమ్, కాబట్టి ఇది మేము నమ్మం, నువ్వేడే నమ్మటానికి ఒక పక్కన మంచి అయితే నువ్వు నమ్ముతావా? గుళ్ళో దేవుడు ఉన్నాడు అంటే నువ్వు నమ్ముతావా? ఉమ్, దైవికమైన శక్తి నమ్మినప్పుడు ఉమ్, మరి ఈ శక్తిని ఎందుకు నమ్మవు నువ్వు? ఉమ్, ఉమ్. నీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, నీ శక్తే అవును. కదా, ఉమ్, మరి ఎందుకు నమ్మం? కాబట్టి బ్లాక్ మ్యాజిక్ చేస్తారు అంటే చెయ్యటానికి పాసిబిలిటీ ఉంది. మరి వీళ్ళంతా చేస్తున్నారా అంటే ఇది ఇది మళ్ళీ ఎంటైర్ డిఫరెంట్. ఉమ్. ఇప్పుడు ఈ చేస్తున్నాము అని చెప్తున్నటువంటి వాళ్ళలో 99% ఎవరికి కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ రావు. ఓకే. వచ్చు అని క్లెయిమ్ చేసుకుంటున్నారు ఊరికే డబ్బుల అంత కోసం. ఇప్పుడు మనకేదో ఈ తెలంగాణలోనే కొన్ని ఆ మారుమూల గ్రామాల్లో ఉమ్, ఏదో ఈ ముసలమ్మ ఈవిడ ఈ ఊళ్ళో ఏదో ప్రయోగాలు చేస్తోంది, దాని చెట్టు కట్టే తగలబెట్టేస్తాం, ఇదంతా అబద్ధాలు, అభూత కల్పనలు. ఉమ్, అసలు దానికి ఏమీ రావు. కొంతమంది ఏం చేస్తారంటే బతుకు తెరువు కోసమని మాకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పేసి ప్రాపగండా, వాళ్ళకి వాళ్ళే ప్రాపగండా చేసుకుంటారు. ఓకే. నలుగురితో మనం చెప్పుకున్నామంటే ఐదో వాడు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుసుట అని చెప్తాడు కదా. ఉమ్, ఉమ్, సో నీకు తెలుసు అనే మాట ఒకటి బాగా ప్రాపగండా అయిపోతుంది. ఉమ్, మనకు ఏదో ఒక సినిమా కూడా వచ్చింది, ఉమ్, అందులో సత్యనారాయణ భూత వైద్యుడు, ఉమ్, నిజంగానే ఒక భూతం వస్తుంది, ఉమ్, మరి మాట్లాడవయ్యా అంటారు. ఉమ్, వాడు నమస్కారం పెడతాడు, బాబు నాకేం రాదు, అసలు నాకేం తెలీదు,
ఆ భూతం ఎట్లా ఉంటుందో కూడా నేను తొడుగు చూడలేదు, నాకు తెలియదు, నన్ను వదిలిపెట్టేసేయండి అని పారిపోతాడు. అన్నీ ఇట్లాంటివే. ఏం తెలియదు, మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు అలా చేస్తున్నారు. మరి అలా అని ఇది అసలు లేదు అని అంటానికి ఏం లేదు. చెప్పాను కదా, శక్తి అవును. శక్తి ఉంది. మరి ఆ శక్తిని మనం యూటిలైజ్ చేసేవాళ్ళు ఉన్నారా? అవును. అయితే కొంతమంది చెప్తా, ఇదిగోనండి ఈ చెట్టుకి చేతబడి చేశారు, చెట్టు కాస్త ఎండిపోయింది అంటాడు. అవునో కాదో మనకు తెలియదు, చెట్టు ఎండిపోయిన మాట నిజమే, అది కనిపిస్తుంది. ఈ దానివల్ల ఎండిపోయింది అనటానికి ఏం లేదు కదా ఇక్కడ ప్రూఫ్ మనకి. లేదు. ఆవిడ చేసేవాడి యొక్క కెపాసిటీ ఎంత ఉన్నది వాడికి అసలు నిజంగా తెలుసా అంటే ఏమీ తెలియదు. ఈ మధ్యనే ఒక వ్యక్తి ఎవరో ఒక వివాహం జరుగుతుంటే ఆ వివాహం కార్యక్రమానికి అతను వెళ్ళాడు. వాడికి ఏం తెలియదు, నిజంగా అసలు వాడికి ఏం తెలియదు. కానీ వాడు ఏం చేశాడు, వాడి మెళ్ళోనేమో యాఘోర్యాలే వేషం వేసుకున్నాడు, ఒళ్ళంతా బూడిద పూసుకున్నాడు, మెళ్ళో కొన్ని ఎముకల దండలు అవి వేసేసుకున్నాడు, వేసేసుకుని ఒక పెద్ద బొట్టు పెట్టేసుకుని జుట్టు అంతా ఇలా పెంచేసుకుని అక్కడికి ఏదో వెళ్ళాడు. వీడిదో మాంత్రికుడా వచ్చారు అన్నారు, పట్టుకున్నారు, బాధ వదిలిపెట్టారు, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయినాయి. సో వాడికి ఏం తెలీదు, కానీ వాడు మాత్రం ఈ పోజెస్ లైక్ దట్, వాడికి అన్నీ తెలిసినట్టుగా అలా ఒక ఆ ప్రదర్శన మాత్రం బిల్డప్ మాత్రం ఇస్తూ ఉంటారు. ప్రొజెక్ట్ చేస్తారు జనాలు ఎక్కువ అలాగా. మంది జరుగుతున్న వాళ్ళలో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఓకే. ఓకే. అంత తేలిగ్గా మనం వాడేదో చేసేస్తాడు అంటే చేసేసాడు, అయితే చేశాడు అని ఇలా మనం ఏం నమ్మవలసిన అవసరం లేదు. మనం వీటిని ఏం నమ్మక్కర్లేదు. భగవంతుడు ఉన్నాడు మంచి, అది మనకు కనిపిస్తోంది. నమస్కారం పెడతాం, తిరుపతి పెడతాను, మనకు ఏదో కోరిక కోరుతాం, మన కోరిక తీరుతుంది, అది కనిపిస్తుంది. అంతేగాని తిరుపతికి వెళ్ళి స్వామి వాడెవడో నాకు శత్రువు, వాడిని చంపేయని మనం నమస్కారం పెడితే వాడేం రావట్లేదుగా. కాబట్టి దాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. మంచి వరకు మనం నమ్మచ్చు. 10 మందికి మంచి చేయటం అనేది ఇది వరకు ఇంతవరకు శక్తితో జరుగుతుంది. ఓకే. మరి థియరీ ప్రకారం అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అటువైపు నెగిటివ్ కూడా జరగాలి, కానీ పాజిటివ్ జరుగుతుందో లేదో మనకి తెలియదు. డబ్బులు సంపాదించడం కోసం ఒక్కొక్కరు చేసుకుంటున్న ప్రదర్శనలు అవి. అంతే. వాటికి అనవసరంగా లొంగిపోయి ఇదేదో చేస్తే అదేదో వస్తుందట కదా అని చెప్పేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతకాలం క్రితం నేను ఒకసారి యూట్యూబ్లో ఎక్కడో ప్రోగ్రామ్ చూశాను. నేను ఆయన ఒక పెద్ద విత్తరా కొట్టేశాడు, అందులో రకరకాల పదార్థాలు, చేపలు, మాంసము, ఇట్లాంటివి రకరకాల పదార్థాలు పెట్టాడు. ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయిన కామాఖ్యలో నైవేద్యం పెట్టేస్తాను, కామాఖ్యలు ఇవన్నీ కూడా జరిగిపోతాయి, నేను అనుకున్నది జరిగిపోతుంది అన్నాడు. ఏమీ జరగల, ఆయన చెప్పిన పనులు ఏమీ జరగల. ఓకే గురుగారు, యాక్చువల్గా నాకు అసలు ఈ పూజ గురించి ఏమీ తెలియదు. ఒకప్పుడు కూడా అసలు ఇటువంటి పేరు కూడా ఎప్పుడు వినలేదు. సడన్ గా ఈ మధ్య సోషల్ మీడియాలో అంత హల్చల్ అయిపోతున్న టాపిక్, అసలు ఇది ఏంటి కావచ్చు అన్న సందేహంతో అడిగాను. అసలు అది చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని ఏం లేదు, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతే. ధన్యవాదాలు అంతే. గురుగారు.